బాగుంటుంది. ప్రభాస్ యాక్టింగ్ ఎలా చేశాడు? హైలైట్ ప్రభాస్ జగత్ ఫ్యాన్ ఆమె. బాక్స్ ఆఫీస్ మొగుడు బాక్స్ బద్దా బద్దా ఫిక్స్. ప్రభాస్ యాక్టింగ్ సూపర్. 3000 కోట్లు 5000 కోట్లు. ఫస్ట్ హాఫ్ లిటిల్ బిట్ లాగ్ అనిపిస్తుంది. ఆ లాగ్ అనిపించిన అన్నిటికీ సెకండ్ హాఫ్ పే ఆఫ్ ఇస్తాడు. వెళ్ళిపోయింది బాక్స్ ఆఫీస్ బాడీలో. కమాన్ సూపర్ హిట్ బై. సూపర్ కిర్రాక్ ఉంది. జై రెబల్ స్టార్. జై రెబల్ స్టార్. ఓగురు లోబడికి నోరు పోగు. క్రేజీ ఆ మూవీ మాత్రం 5.5 ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా అయితే. లాస్ట్ సూపర్ సూపర్ వేరే 100 రోజులు బ్లాక్ బస్టర్ 2000 కోట్లు. స్టోరీ ఓకే అన్న, కొత్త స్టోరీ కొద్దిగా చెప్పడం కానీ కాస్త హ్యాపీ అన్న. ఫ్రెండ్షిప్ ఓకే, ఫ్రెండ్షిప్ కోసం అన్న సినిమా మొత్తం. అంటే ఉన్నది ఒకటే అన్న, 6 సంవత్సరాల నుంచి అన్న కట్టుడు కోసం వెయిటింగ్. ఈ సినిమాలో నీళ్ళు మావ ఏ రకంగా వాడాడంటే అన్నని ఆ రకంగా ఇచ్చి పడేశాడు అంతే అన్న. తిరగరాసిది చూడన్నా సినిమా ఎట్లుంది? వేరే అన్న. నేను 2500 పెట్టి టికెట్ కొన్నా. ప్రతి ఒక్క రూపాయి వర్తు. 10,000 టికెట్ మళ్ళా కొంటే ఇప్పుడు అంతే. నెక్స్ట్ ఇంట్రడక్షన్ స్టోరీ ఇంకా ఉంది, గట్టిగా ఉంది. ప్రభాస్ కటౌట్ అయితే మాత్రం ఏదైనా తీసిండు, నాకైతే నచ్చింది. ఎవరికి నచ్చినా నచ్చపోయినా ఐ డోంట్ కేర్. అది ప్రభాస్ యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ కానీ, కటౌట్, కాస్ట్యూమ్స్ కానీ అంతే. లేదు ఇక్కడ చేయదగింది, ఓపిక లేదు మాట్లాడడానికి. వాటర్ అయితేనే మాట్లేదు అంతే అన్న. రిఫరెన్స్ తీసుకొని ఏం తీసుకొని అన్న, ఇన్ని మూవీస్లో నేను ప్రభాస్ని ఈ రేంజ్లో చూడలేదన్న. 10 years అవుతుంది మిర్చిని చూసి. ఎందుకు రా ఇంకా మాటలు లేవన్నా. ఎవరు అన్న అసలు మాటలు లేవన్నా అంతే. ఏం చెప్తాను చెప్పు. ప్రశాంత్ నీల్ డైరెక్షను, KGF చూసాము, అవి తీలేరన్న. ఈ ఒక్క కట్అవుట్ని పెట్టుకొని ఇన్ని రోజులు ఇలాంటి బాహుబలి తర్వాత ఆ కట్అవుట్కి తగ్గ సినిమా పడింది అన్న. రికార్డులు షారుఖ్ ఖాన్తో వచ్చినా ఎవరితో వచ్చినా ఆ రికార్డు ఒక రేంజ్కి వెళ్ళిపోతాయి. సినిమా మాత్రం చూసినాడు మాత్రం మళ్ళీ మళ్ళీ ఇంకో షో కూడా వస్తాడు చూడు. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. 2000 కోట్ల డబల్ రావచ్చు, ఇంకా ట్రిపుల్ కూడా కావచ్చు. ఎఫెక్ట్స్ ప్రభాస్ లెక్క చూపించాడు. 6 feet కట్అవుట్, ఆ బల్క్ బాడీని అట్లా మార్చిండు, అట్లా చూపించిండు. బాహుబలిలో చూడలే, KGFలో చూడలే. రాజమౌళి ప్రశాంత్ నీళ్ళు కలిపి తీసి ఎట్లుంటే అట్లుండే సలారు. రాజమౌళి చూపించినట్టు ప్రభాస్ని చూపించిండు, KGFని లేపినట్టు ప్రశాంత్ సలార్ని లేపిండు. 2 కలిపి చూసి ఎట్లుంటుందో సలార్ అట్లుంటది. చూసినోడు అయితే బుర్ర పాడాలా. ఒక్కసారి వెళ్ళినోడు మాత్రం మైండ్ పోతుంది లోపల. ఎఫెక్ట్స్ చూస్తేనే, ఫైటింగ్ చూస్తే బాబు ఇంటర్వెల్ తర్వాత నా షార్ట్ అవుతుంది చూడు, వేరే లెవెల్. సినిమా చూస్తేనే అర్థమవుతుంది మనిషికి. కుర్చీ మాత్రం ప్రభాస్ అన్నకి ఎవ్వడైనా రాని ప్రభాస్ కి మాత్రం తగ్గేదే. ఫ్యాన్ ఫాలోయింగ్ మినిమం ఉంటుంది. రేపు పొద్దుగాల ఒక్కొక్కడు రేపు పొద్దుగాల వచ్చి సినిమాలో మళ్ళీ క్యూలు ఉంచాలి. వేరే లెవెల్ అన్న సినిమా మాత్రం. రేపు మార్నింగ్ 5 o'clock షోకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది చూడండి. ఒక్కొక్కరు సీన్ ఉంది, కొట్టుకొని వస్తారు ఒక్కొక్కడు. చచ్చిపోకపోతాను అన్నాడు అన్న. రెబల్ స్టార్ అంటే ఏంటో చూపించినాను ఒక్కొక్కరికి. ఈ ఒక్క సీన్ కి నాకు గొంతే వెళ్ళిపోయింది అన్న. అట్లుంది సినిమా, పిచ్చెక్కిపోయింది. రికార్డులు 1000 నుంచి పోయిందంటే అర్థం చేసుకోవాలా అంతే. నేను ఏం చెప్పలేదు. టీఓపీ అయితే వేరే ఉంది. ప్రభాస్ అన్నకి స్క్రీన్స్ సరిపోవు అసలు లాస్ట్ 30 minutes అయితే ఉంటుంది భయ. పీక్స్ అసలు పార్ట్ 2లో మాత్రం సస్పెన్స్ మస్తు పెట్టిండు ప్రభాస్. కేసీపీడి అన్ని ఏవి పనికిరావు భయ చెప్తున్నా. బాహుబలి 2 డంగల్ రికార్డ్స్ అన్ని పోతాయి అన్న. బాహుబలి 2కి ఇట్లా అంటే దానికి 10 డైరెక్షన్, 10 స్క్రీన్ ప్లే అంత మంచిగా ఉంది. అంటే స్టోరీ ప్రజెంట్ చేసిండు అన్న. దానికి ప్రభాస్ ఎంట్రీ అయినాక తర్వాత స్టోరీ చూపించుకుంటా మీకు లాస్ట్లో ఎట్లా అంటే ఫుల్ మీల్స్ కాదు, జంబో ప్యాకే పెట్టేసిండు. జంబో ప్యాకే. జై రెబల్ స్టార్ అన్న. ఇంటర్వెల్ అయితే వరద ఎంట్రీ అన్న. వరద ఎంట్రీకి ఇంటర్వెల్. వరద ప్రభాస్ అన్నకి ఎందుకు శత్రువు అవుతాడేమో అని బాధ అంతే.
ప్రభాస్ అయితే వైల్డ్ ఉండి అన్న, వైల్డ్ అంతే, వైల్డ్ క్యారెట్. అది ఎట్లా అంటే అసలు మీరు ప్రభాస్ని ఇట్లా ఎప్పుడు చూసలేకుంటారు మీరైతే. అసలు డార్లింగ్కి 10 సెట్ అయింది అన్న, 10 అసలు. ఛత్రపతికి 10 times వేరే లెవెల్ అన్న. 100కి 200% అన్న. అయితే కాలర్ అయిందన్న, బట్టలు చింపుకుంటాం అంటున్నా, బట్టలు చింపుకుంటాం. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ప్రశాంత్ ఇద్దరు కలిసి ఎట్లుంది దానికంటే వేరే లెవెల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం. సినిమా మాత్రం చూస్తే మాత్రం బుర్ర చింపుకుంటారు. రేపు పొద్దుగా బాక్స్ ఆఫీస్ మొగుడు వచ్చిండు అంటాడు. ఏ సినిమాలైనా రాని పక్కా 100 రోజులు నడుస్తాయి సినిమా. ఎఫెక్ట్స్ మాత్రం పార్ట్ 2 గురించి వెయిటింగ్ చూడు. ఇంటర్వెల్ తర్వాత సినిమా స్టార్ట్ అవుతుంది మనకి. వేరే లెవెల్ ఉంటుంది, కథ వేరుంటుంది. ఇంకా చెప్పడానికి ఏం లేదు భయ. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మినిమం ఉందిడా, నిండిపోయింది. ఎన్ని కష్టాలు పడ్డారు ఒక్కొక్కరు, టికెట్లు దొరకకపోయినా అయినా వచ్చి సినిమా చూసి టికెట్స్ కోసం కష్టపడి దాని నుంచి. సినిమాకి ఎన్ని స్టార్స్ ఇస్తావా? 5 స్టార్. స్టార్లు అడగద్దా నువ్వు సినిమాకి? ప్రభాస్ అన్నకి 5 స్టార్ ఇవ్వాలి మనం. 5 స్టార్. ఇండియా మొత్తం రేపు షేక్ అవ్వకపోతే అడుగు. బాక్స్ ఆఫీస్ మొగుడు వచ్చిందిరా అంటారు సంజ. ఏ థియేటర్ పనికిరాదు, ఏ థియేటర్లో అయినా కానీ. రేపు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ చూడు నింపేస్తారన్నా. నైట్ షో వచ్చిన వాళ్ళందరికీ నిద్ర లేకుండా పోలీసులు ఎన్ని కష్టాలు పెట్టినా ఆయన వాళ్ళ పాపం ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు తెలుసా అన్న. మనకు కూడా మన ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూల్గా తీసుకుపోయారు, సినిమా చూపెట్టారు, తీసుకొచ్చారు బయటికి. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. సాంగ్స్ మాత్రం, బీజిఎమ్స్ మాత్రం అమ్మ బాబో సెకండ్ ఇచ్చి పడేస్తాడు. మనకి ఎవ్వరు లేడు. బాక్స్ ఆఫీస్ బద్దలు అందరు కూడా నెక్స్ట్ లెవెల్ అన్న. అందరు మంచిగా రాయరు అన్న రివ్యూ. ఎప్పుడు కూడా తప్పు రివ్యూ చేయకూడదు. ఎవరైనా సినిమా చూసి చెప్తున్నామన్న, రివ్యూ చూడకుండా రివ్యూ చెప్తాను. కల్ట్ ఉన్న సినిమా అన్న, ఏదో కట్అవుట్కి తగ్గ సినిమా ఇచ్చిందన్న. ప్రశాంత్ నీల్కి మళ్ళీ ఒకసారి హ్యాట్స్ ఆఫ్. బయటకు వచ్చి చెప్పాలనుకుని 2 కలిపి కొడితే 2000 కోట్లు. ఇవి 200 కోట్లన్నా. ఈ కట్అవుట్కి 200 కోట్లు. బాక్స్ ఆఫీస్ ఎరిపెక్కిపోయిందన్న. రాసుకోరు, ఎరిపెక్కి. ఏమైనా చేసుకోరే. పొద్దుగాల బాక్స్ ఆఫీస్ మొగుడు వచ్చిండు అంటారన్న. చలో సంజాల అన్న డేంజర్ ఉందన్న. ప్రభాస్ అన్న అయితే పేరు పెట్టవద్దు, డేంజర్ ఉంది. సినిమా విషయాలు అంతా పోరాన్ అయిపోవాలా. ఫస్ట్ అయితే కొంచెం మంచిగా ఉండే అన్న, ఇంత ఫైట్లు ఏం లేకుండా మంచిగా ఉండే. సెకండ్ ఇంటర్వెల్ తర్వాత అయితే మస్తు ఉంది అన్న సినిమా అయితే. డేంజర్ పేరే పెట్టదు అసలు సినిమాకి, అట్లుంది సినిమా అయితే. ఎలా ఉంది మూవీ అన్న? మూవీ ఎట్లుంది? మూవీ KGF 1 లాగానే ఉంది. KGF 1 అన్న ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉంది మూవీ? నా సినిమాలో నిలబడి అలా అలా చూడొచ్చు సినిమా. శృతిహాసన్ మెయిన్ లీడర్ శృతిహాసన్ కాదన్నా, ప్రభాస్ అన్న చూడాలన్నా. అంటే హీరోయిన్ ప్రభాస్ గా నేను ప్రభాస్ అన్న హైలైట్. సూపర్ సూపర్ చాలా బాగుంది. వస్తుంది సినిమా, జబర్దస్త్ ఉంది. ప్రభాస్ ఇస్ బ్యాక్ అన్న. 2 సినిమాలు పోయినా ఇదైతే గట్టిగా కొట్టిండు. మామూలు సినిమా కాదు, డైనోసార్ అంతం కాలే, సినిమాలోనే ఉంది. సినిమా కాదు కదా భయ్యా, ప్రభాస్ ఉన్నాడు. బాక్స్ ఆఫీస్ అంతే. సినిమా బ్లాక్ బస్టర్. 1000 ఒకటే డైలాగ్, మాటలు లేవు. బ్లాక్ బస్టర్ బ్రో. అన్న మూవీ ఎట్లుంది? అలాగే క్లారిటీ. సినిమా మస్తుంది, వచ్చి చూసి పోరి. ఒక్కసారైనా ఫ్యామిలీతో కాకపోయినా మీరు వచ్చి చూడండి. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఎన్నిసార్లు చూడ సినిమా? 100 సార్లు చూడొచ్చు, బోర్ కొట్టదు. మన యూత్కి అది జబర్దస్త్. స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న. సూపర్, బాగున్నది మంచిగా ఉన్నదా? పోల్చుకొని చూసిరనుకో వేస్ట్. పప్పన్నమే ఉంటుంది, బిర్యానీ ఉంటుంది అన్న. 2 ఇప్పుడు ఈ కన్ను మంచిగా ఉందా, ఈ కన్ను మంచిగా ఉందా అంటే ఏమని చెప్తావు అన్న? 2 రెండే ఉంటాయి అన్న, అర్థమైందా? 2 రెండే. ఇప్పుడు నీకు ఈ కన్ను వద్దంటావా? కాదుగా. 2 దేనికి దానికి పోలిక లేదన్న. ఎక్సలెంట్ సినిమా. 2 ఈక్వల్గా ఉందండి. బ్లాక్ బస్టర్ మూవీ అన్న. అసలు ఫ్లోలో వెళ్ళిపోయింది అన్న, ఫ్లోలో వెళ్ళిపోయింది. అరే ఇక్కడ బోర్ అయిందని లేదు. ఎక్సలెంట్ మూవీ. ప్రభాస్ కటౌట్ని ఎలా వాడాలో, ఎలా పెండాలో అలా పిండాడు అన్న. ఎంతకన్నా బాగా ఏ డైరెక్ట్ పెండలేడు అంత. కటౌట్ కరెక్ట్, ప్రభాస్ కటౌట్ కరెక్ట్
బెస్ట్ మూవీ ఇదే అన్న అంతగా ఏమన్నా బాహుబలి దట్ ఈస్ డిఫరెంట్ అన్న యాక్టింగ్ ఆ డైలాగ్స్ కానీ సూపర్ తన స్నేహితుడు కూడా రేటింగ్ చెప్పనవసరం లేదు మా ప్రభాస్ అన్నట్టు చాలా బాగుంది, చాలా సూపర్ చూపించారు. బ్లాక్ బస్టర్ one man the most violent. He is violent. ఇంకొక 3 సంవత్సరాలు ఏం అవసరం లేదు ఇక సినిమా హిట్. కంబ్యాక్ బ్రో, గట్టి కంబ్యాక్ ఇదైతే. బాగుంది బ్రో. బ్యాక్ సూపర్, చాలా బాగుంది. సూపర్ చాలా బాగా చేశారు. అంటే మాస్ లుక్ లో చాలా రోజుల తర్వాత చేశాడు. యా ప్రభాస్ ఇస్ బ్యాక్. సో అంటే మామూలుగా సలార్ అంటే ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యొచ్చు. యా డెఫినెట్లీ అట్లేం లేదు, చాలా బాగుంది మూవీ. ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడండి. ఇట్స్ అన్ని ఆస్పెక్ట్స్లో సినిమా చాలా బాగుంది. అంటే స్టాండర్డ్ ప్రశాంత్ ఫిల్మ్లో కంపేర్ చేయకండి ఏ సినిమా అదే, రెండు చాలా బాగుంది.